హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐపీఎల్ ఎక్కడ విన్నా ఇదే హోరు, ఇదే హుషారు కదండి. సాయంత్రం మార్చి 28వ తారీఖు మొదలైన సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు ఎవరిని కదిపినా బాగు మ్యాచ్ అవుతుంది. ఏ కదండి, వయసు తారతమ్యం లేదు, జెండర్ తారతమ్యం లేదు, అందరూ హుషారుగా ఎంజాయ్గా చూసే మ్యాచెస్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్ మ్యాచెస్. ఒకప్పుడు టెస్ట్ మ్యాచెస్ నుంచి, వన్ డే మ్యాచెస్ నుంచి, T20 నుంచి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫార్మాట్ తెచ్చిన తర్వాత ఈ ఐపీఎల్ సీజన్ పరంగా ఎస్పెషల్లీ స్టేట్ వైజ్గా ఉండేటప్పుడు, అంటే నాకు పెద్దగా నాలెడ్జ్ లేదండి, స్టేట్స్ ఏవో కొన్ని ఉన్నాయని తెలుసు. సో అలా పరంగా చూస్తే అందరూ ఎంతో ఉత్సాహంగా నేను ఆ ఫేవరెట్ టీము ఒకప్పుడు నాది ఇండియా అని అనుకునేది, ఇప్పుడు దాన్ని అంత స్కాటర్ అయిపోయిన స్టేజ్ వచ్చినా స్టిల్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఆ ఐపీఎల్ ఫీవర్ అని కాకుండా ఆ ఐపీఎల్ సీజన్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఆల్ జోక్స్ అపార్ట్, ఎంత ఎంజాయ్ చేస్తారో యూత్ని, చిన్నపిల్లలు, యూత్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా క్రికెటర్ని ఒక భగవంతులుగా భావించే మనం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే ఈ సీజన్లో, అంటే ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్ సీజన్లో డెత్స్ ఎక్కువ ఉన్నాయి అని అనడానికి బెట్టింగ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండి. ఇది నేను మీకు చాలా, అంటే 1-2 వీడియోస్లో, ఓల్డ్ వీడియోస్లో చెప్పి ఉన్నాను. కానీ ఈ మార్చ్ 28, 2026 నుంచి నాకు తెలిసి ఫైనల్ మ్యాచ్ May 31 అని నాకు తెలిసింది, ఐడియా ఉన్నది, నేను గూగుల్ చేస్తే తెలిసింది. ఆ 31 మార్చ్ May 2026కి ఆల్మోస్ట్ 2 months పీరియడ్, అంతే కదండి. 28 మార్చ్ నుంచి 31 మే అంటే 2 months పీరియడ్లో ఎక్కడ లేని ఇన్కమ్ని క్రికెటర్స్ వాళ్ళకి ఏమిస్తారో బీసీసీఐ వాళ్ళు తెలియదు. కానీ ఈ బెట్టింగ్ చేసే అటువైపు పార్టీకి ఎంత లాభం వస్తుందో తెలియదు. కానీ ఇటువైపు వాళ్ళు అంత భయంకరంగా నష్టపోయి, డబ్బు నష్టపోతే, నేను ఎన్నోసార్లు చెప్తాను, ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఈ నష్టం పూడ్చుకోలేక ప్రాణాలు కోల్పోయి కుటుంబాలన్నీ రోడ్ల మీద పడుతున్న సన్నివేశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయండి. ఎస్పెషల్లీ ఈ సీజన్ మా వాళ్ళకి లాస్ట్ బాల్ 6 పందెం వెయ్య, లాస్ట్ బాల్ 6 పందెం 10,000, లాస్ట్ బాల్ 6 పందెం మీద, అలా వాడు అవుట్, లాస్ట్ 2 balls వాడు అవుట్ అయిపోతాడు, 1,00,000. ఇదే కదండి వింటాము. వాళ్ళకి ఇన్కమ్ ఏమో 10 రూపాయల నుంచి 1000 రూపాయలు ఉంటే, బెట్టింగ్ ఏమో 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయలకు ఉంటున్నది. ఎలా తీరుస్తారు సగటు మనిషి? తీర్చలేక అన్ఐడెంటిఫైడ్, అన్రిజిస్టర్డ్ లోన్ యాప్స్లో అప్పులు తీసుకోవడం, వాళ్ళ టార్చర్ తట్టుకోలేక అదొక నరకం. పోనీ మన దగ్గర బాగానే ఉన్నాయి, దాచుకున్న డబ్బులన్నీ పోయాయి అనుకొని మళ్ళీ సంపాదించుకుందాం అనుకున్న రకం కొంతమంది ఉంటే, ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అని దాచుకున్న డబ్బులు పోయే, మన ఇల్లు వాకిలి పోయే, ఆస్తి మొత్తం ఉన్నదంతా పై రోడ్డు మీద పడిపోయి పిల్లలకి, అమ్మా నాన్నలకి, తోడబుట్టిన వాళ్ళకి తిండి పెట్టలేక కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇంతమంది ఉంటారండి. అందుకని ఏదైనా ఒక పరిమితిలో ఎంజాయ్ చేసుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ అండి. అంతే తప్పించి అత్యాసకి, ఇవంతటికి రీజన్ ఏంటంటే అత్యాస అండి. ప్లస్ ఇలాగే మార్కెటింగ్ కూడా ఎక్కువ అయిపోయిందండి. మీరు చూడండి, మన మొబైల్లో మనం ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్ అయిపోయింది, సోషల్ మీడియా జమానాలోని ఏదో ఒక ఛానల్ కానీ ఏదో ఒకటి మనం చూస్తున్నప్పుడు పక్క నుంచి ఇలా ఒక పాపప్ యాడ్ వస్తుంది. ఈ స్టేట్ వర్సెస్ ఈ స్టేట్, హూ ప్రెడిక్ట్ విన్ 1,000, 10,000, 2,000, 5,000. ఎవడిచ్చేస్తాడండి డబ్బులు? మనకి చాలాసార్లు చెప్పారు, డబ్బులు ఎవ్వడికి ఊరికినే రావని మన ఒక బాస్ గారు. ఎవడికి వస్తాయండి డబ్బులు ఊరికినే? మనం అది ప్రెడిక్ట్ చేసేస్తే మనం డబ్బులు ఇచ్చేస్తారా? ఆశపడ అత్యాశ అక్కడ చూపిస్తుంటుంది. ఆశ మానవ జీవితానికి అది ఆశ అత్యాశకు పోయి ఏదో క్లిక్ చేస్తాం. వాడు ఓకే, యూ విన్ 1,000, యూ పే 2,000 అండ్ పార్టిసిపేట్, యూ విల్ గెట్ 10,000. ఇలా ఇంక మీ ఇష్టం అండి. ఒక్కసారి రొంపులో పడ్డామా కూరుకుపోవడం తప్పితే బయటికి వచ్చేది లేదు. ఇది మాత్రం అందరూ తెలుసుకోవాలి. తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పటం లేదు. కాకపోతే ఈ సీజన్లో మనం ఈ 2 monthsలో ఎన్నో ప్రాణాలు, ఎన్నో ఆస్తిపాస్తులు రోడ్డును పడుతూ అడుక్కునే స్టేజ్ వచ్చి, ఫ్యామిలీలతో గడపలేక, ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకోలేక సూసైడల్ డెత్స్, ఫ్యామిలీ అందరూ కలిపి చనిపోవడాలు ఇవి ఎక్కువ అయిపోతున్నాయండి.
ఏదైనా ఒక పరిమితి మించి ఆరాధించడం వరకు ఓకే. అది మూవీ అయినా, క్రికెట్ అయినా, ఇంకోటి XYZ అయినా. సో గేమ్ని గేమ్ లాగా చూడండి, ఎంజాయ్ చేయండి. బెట్ అన్నది నిజంగా కాసుకోవాలి, బెట్టా అని సరదాగా అనుకుంటే మన పరిమితి. ఈరోజు నేను గెలిస్తే ఒక బిర్యానీ, గెలిస్తే ఒక డ్రింక్, గెలిస్తే ఎగ్జాంపుల్ చెప్తా ఒక స్వీట్ ప్యాకెట్, అది మన ఫ్యామిలీ కూర్చొని తింటున్నాము, లేకపోతే మన క్లోజ్ మెంబర్స్తో కూర్చొని తింటున్నాము, మన ఫ్రెండ్స్తో, అక్కడ వరకు బాగుంటుంది. డబ్బులతో బెట్టింగ్లు మాత్రం చెయ్యొద్దు, ఆస్తిపాస్తులతో బెట్టింగ్ చెయ్యొద్దు, మీ కష్టార్జితంతో బెట్టింగ్ చెయ్యొద్దు. బెట్టింగ్ అన్నది కూడా ఒక ఎంజాయ్. అసలు నేను అదైతే బెట్టింగ్ అనే వర్డే అసలు వరస్ట్. స్టిల్ ఫ్యామిలీ ఇప్పుడు ఇంట్లోనే నేను ఒక టీంకి ఒక వీరాభిమాని, నా ఇంట్లోనే ఇంకొకరు ఆ వీరాభిమాని ఇంకో టీంకి ఉండొచ్చు. సో మా ఇద్దరికి బెట్ ఉండొచ్చు. ఏంటి, ఇదిగో ఈరోజు నేను ఓడిపోతే ఇల్లంతా నువ్వే తుడవాలి, ఈరోజు నువ్వు గెలిస్తే నీ బట్టలు నేను ఉతుకుతాను. ఇది ఏంటండి, ఇది ఇంట్లో ఒక ఫ్యామిలీ బాండింగ్ పెంచుతుంది తప్పితే ఎక్కడా ఏమీ రూపాయితో సంబంధం ఉండదు. ఇది పోనీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎరా ఇప్పుడు నువ్వు మీ టీం గెలిస్తే రేపు బైక్ పెట్రోల్ నేను కొట్టి, అది రీజనబుల్ ఎంజాయ్మెంట్. ఒకవేళ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ వాచ్ చేస్తున్నారు, ఒరే అయిపోతే రేపు లంచ్ నాదేరా పార్టీ అంతా, మా టీమే గెలుస్తుందిరా, మా వాడు 100 కొడతాడురా, ఇది రీజనబుల్. అంతేగాని ఆ టీం ఓడిపోతుంది, ₹1,00,000 బెట్, ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు ప్లీజ్ అండి. నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.